హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. ఈరోజు వచ్చి మనం ఇడ్లీ కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఇడ్లీ కారం పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కునే దానికంటే ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పొడిని మనం రెడీ చేసుకోవచ్చండి. మనం ఇడ్లీ 2-3 తినే చోట ఈ పొడి వేసుకుని తింటే ఇంకో 2 ఎక్స్ట్రానే తింటామండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ మిరప్పొడి కోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పుని వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని వేయించుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ పచ్చిశనగపప్పుని వేయించుకోవాలండి. స్టవ్ కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయిస్తే పైన పప్పులు మాడిపోతాయి, లోపల వేగవండి. అందుకని సిమ్లో పెట్టుకుని దీని కలర్ మారే వరకు మనం ఈ పచ్చిశనగపప్పుని వేయించుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి కలర్ మారింది. ఇలా వేగితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఏ కప్పుతో అయితే మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పులో సగం కప్పు మినపగుళ్ళని కూడా వేస్తున్నానండి. వీటిని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనకి మంచి వాసన వస్తుందండి. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇదిగోండి, ఇట్లా మనకి మినపగుళ్ళు కూడా చక్కగా వేగిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత 1/2 కప్పు తెల్ల నువ్వులను కూడా తీసుకుందామండి. వాటిని కూడా వేసుకుని వాటిని కూడా వేయించేసుకుందాం. మనకి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి. మనకి చిటపట్లాడితే నువ్వులు వేగిపోయినట్టేనండి. అలాగే నువ్వులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు డ్రై రోస్టే చేసుకోవాలండి, ఆయిల్ అవసరం లేదు. ఇదిగోండి, ఇట్లా మనకి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ నువ్వులను కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 స్పూను, అంటే చిన్న స్పూన్తో 1/2 స్పూను ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇంగువని వేయించేసుకుందాం 1 నిమిషం. ఇంగువ వేగిన తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా, అంటే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుందామండి. నేనైతే దగ్గర 20 ఎండుమిరపకాయల దాకా వేసానండి. ఈ ఎండుమిరపకాయలను కూడా వేయించుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు వచ్చి కొంచెం ఉబ్బి కలర్ మారినాయంటే మనకి చక్కగా వేగిపోయినట్టేనండి. ఇదిగోండి, ఇట్లా మనకి ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకుందామండి. వేయించిన ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకుందామండి. తర్వాత ఈ పొడికి, అంటే మనకి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా మనకి ఎండుమిరపకాయలు పొడి రెడీ అయిందండి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పుల్ని దీంట్లో వేసేసుకుందామండి. పప్పులన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనం తినేప్పుడు పంటి కింద పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 నెలలైనా ఫ్రెష్గా బాగుంటుందండి. అంతేనండి, ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజా కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.